మొదటి ఆలోచన కంటే రెండవ ఆలోచన ఎప్పుడైనా మంచిది. ఈరోజు నేను మన జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి ఒక స్కిల్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటి అంటే కమ్యూనికేషన్. మనము ఇతరులతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే మన వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ ప్రాపర్‌గా ఉండడం అనేది చాలా అవసరం. కమ్యూనికేషన్. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ప్రిఫర్ సెకండ్ థాట్ టు మెయింటైన్ ఆర్ టు సేవ్ రిలేషన్‌షిప్స్. ప్రిఫర్ సెకండ్ థాట్ టు సేవ్ రిలేషన్‌షిప్స్. ఇక్కడ రెండవ ఆలోచనని మీరు రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి వాడండి. ఫస్ట్ ఆలోచనని వాడొద్దు. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. అది ఏ సందర్భంలోనైనా సరే, ఏదైనా ఒక ఉద్వేగానికి లోనైనప్పుడైనా కావచ్చు, ఏదైనా ఘర్షణ జరిగినప్పుడైనా కావచ్చు, ఎటువంటి సందర్భంలో అయినప్పటికి కూడా ప్లీజ్ డోంట్ టాక్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ ఇన్ ద బిగినింగ్. ఫస్ట్ వచ్చేటువంటి ఆలోచనని మీరు ఆ మాటలను కానీ ఆ ఆలోచన కానీ మీరు బయట పెట్టొద్దు. డోంట్ టాక్ దట్, డోంట్ యూజ్ దట్ లాంగ్వేజ్, డోంట్ యూజ్ దోస్ వర్డ్స్. జస్ట్ జస్ట్ టేక్ 1 or 2 seconds టు థింక్. 1-2 సెకండ్స్ తీసుకోండి. కెన్ ఐ యూజ్ దిస్ టర్మ్ ఆర్ కెన్ ఐ యూజ్ దిస్ లాంగ్వేజ్? ఒక్క సెకండ్ మీరు ఆలోచించగలిగితే you will immediately refine your language, refine your thought, then it comes out in a very polished way. Kabatti prefer second thought whenever you want to save your relationships or maintain your rapport with your family, friends or family members, neighbors, whoever it is. So what I would like to conclude here is prefer second thought to maintain good relations. So it is just my introduction regarding this topic, communication. In the next video, I'm going to clearly talk about a specific aspect of this communication. That is how children develop this communication skill and what is our role as elders. This is the topic what I'm going to take up in my next video. Thank you so much for watching my videos. I request you please share and subscribe my channel. Thank you.